మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆ ఒక్క దేవుడినే తండ్రి. అంటే నేను తప్ప వేరొక దేవుడు లేడని పాత నిబంధనలు అన్న మాటకి అర్థమైంది తెలుసా? నేను తప్ప వేరొక తండ్రి లేడు. అది పాత నిబంధనలు అన్నమాట. నాయన తండ్రి అని ఎవరిని పిలవకండి, తండ్రిని అని ఎవరిని అనకండి. ఒకవేళ పాత నిబంధనలో ఒకవేళ మీరెవరు దేవుడు ఒక్కడే అనుకుంటే 82 కీర్తనలో మొదటి వచనంలోని 6వ వచనంలో దైవాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? ఒక్కడే దేవుడు అయి ఉంటే బాగా వినండి, ఒక్కడే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అని అంటే అదే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? 82 కీర్తన మొదటి వచనం చూడండి. ఇప్పుడు దేవుని సమాజములో, ఈ సమాజం ఎవరిది? దేవునిదది. దేవుని సమాజంలో దేవుడు నిల్చున్నాడట, తండ్రి అయిన దేవుడు అక్కడ. అంటే పాత నిబంధనలో అక్కడ తండ్రిని రాయబడి పని, కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు అక్కడ ఉన్నాడు, ఒక్కడే దేవుడు, ఆయన మనకు తండ్రి వివరణ ఇచ్చాడు. అంటే దేవుని సమాజంలో దేవుడు నిల్చున్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఈ దైవములు ఎవరు? ఏమండి? ఒక్క దేవుడే ఒక్క దేవుడే ఒక్క దేవుడే నిలబడిపోయే వీళ్ళు ఒక్కడే కాదు, చాలా దైవాలు ఉన్నారు. ఎంతమంది దైవాలు ఉన్నా తండ్రి ఎవరు? వన్, ఒక్కడే ఉంటాడు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు నంబర్ 1 ఆయన, అందుకే సుప్రీం. మన మిగతా వాళ్ళందరూ ఆయన కడుపున పుట్టిన పిల్లలండి, వాళ్ళ దైవాలు కారా? అవుతారు. అంటే ఒకవేళ దీన్ని ఎలా వక్రీకరించి తిప్పేసినా, ఎందుకు తిప్పేస్తారు వీళ్ళు? ఎలాగైనా వక్రీకరించి దైవాలు అనేసరికి అసలు దైవము అంటేనే దేవుడా కాదా దాని అర్థం? ఏమండి? దైవం అంటే మరి ఈ దైవాలు ఎవరు? దేవుడే ఒప్పుకున్నాడు. దేవుడు తన సమాజంలో నిలబడి దైవముల మధ్య తీర్పు తీర్చి 6వ వచనం, మీరు దైవములని. ఎందుకు మీరు దైవాలు తెలుసా? మీరందరూ సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులు, కొడుకులు. మీరు కొడుకులు, నాయన కొడుకులు మీరు అని నేనే కదా సెలవిచ్చాను. ఈ మాట పలుకుతుంది ఎవరు చెప్పండి? నేను ఒక్కడనే దైవం, నేను తప్ప వేరొక దైవం ఉండకూడదంటే తండ్రిగా నన్ను తప్ప ఎవరిని మీరు గుర్తించడానికి వీల్లేదు. అది పాత నిబంధనలోని అర్థం. అదే మాట యేసుప్రభువు వచ్చి అందరికీ ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు, ఒక్క దేవుడు, మనకు వేరో దేవుడు ఉండకూడదని సరే ఇక్కడ మాట్లాడుతున్న దైవాలు ఎవరో? ఆయన పిల్లలైన వారు దైవాలు.